గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. బబుల్ గమ్ సినిమా అయితే మాత్రం సుమా గారు కనకాల గారు పేరు అయితే నిలబెట్టారన్న. నిజంగా ఆమె చేతితో ఎంతో మంది హీరోయిన్ ఇంట్రడక్షన్ చేసింది, ఎన్నో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు చేసింది. అలాంటి బ్లాక్ బస్టర్ యాంకర్కి ఒక బ్లాక్ బస్టర్ కొడుకు బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాడానికి వచ్చానమాట, ఒక సినిమా యాంగిల్లో చెప్పాలంటే. సో నేను ఎంత ఎఫర్ట్ అయినా పెట్టాను, నేను హీరో కాదు అంటానికి ఏ హీరో పనికి రాడు, అదే ఎవడో పనికి రాడు అంటానికి ఎఫర్ట్ అయితే సూపర్ అన్న. యాక్టింగ్లో కానీ, మాసీ డైలాగులో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ, ఆ ఏంది బే ఇజ్జత్ అనే చెప్పే డైలాగుల్లో కానీ అంతా కూడా ఒక మాసీ, ఒక సూపర్ స్టార్ మాసీ హీరో చెప్పినట్టే ఉందన్న. ఎక్కడ కూడా మనకి విజయ్ దేవరకొండ చూపించారు నాకైతే మాత్రం. రెండో విజయ్ దేవరకొండ నేను వచ్చి ఇండస్ట్రీకి చాలా అంటే చాలా బాగా చూపించాడు. అలాగే యాక్టింగ్లో కూడా డైలాగులో కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు ఇర్రగా తీసాడని చెప్పుకోవచ్చు. అంటే ఇంట్రడక్షన్ సినిమా కాబట్టి మన యాక్టింగ్ కోసం ఎక్కువ మాట్లాడుకోవాలి. ఒక విధమైన చెప్పాలంటే ఒక రాజమౌళి సినిమాకైనా పనికొస్తాడు, ఒక భారతీయ సినిమాకైనా పనికొస్తారు మనోడు, అంత ఇరగ తీసాడు. ఇంకా రొమాన్స్ సీన్స్ కోసం మాట్లాడుకుంటే ఫ్యామిలీస్తో ఇబ్బంది పడతారు. ఫుల్ యూత్ ఎంటర్టైనర్ అన్న. ఓన్లీ ఆ కాలేజీ బాయ్స్ కావచ్చు, లేదంటే కాలిగా తిరిగే పోరాటాలు కావచ్చు, తెలంగాణ పోరాటకి బాగా నచ్చే సినిమా బబుల్ గమ్ సినిమా అన్న. రొమాన్స్ సీన్స్లు అయితే మరీ ఓవర్గా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అలాగే డైలాగులు కూడా మనకు కనెక్ట్ అయ్యే విధంగా చాలా గ్రాండియర్గా ఉన్నాయి. అంటే మరీ ఓవర్ కాకుండా అలా న్యాచురల్ కాకుండా మీడియంగా ఉన్నాయి. ఒక తెలంగాణ పోరాడు ఎలాగైతే ఉంటాడో అలా దాన్ని బాగా చూపించాడు. బాగా ఒదిగిపోయాడు ఆ క్యారెక్టర్లో కూడా. హీరోయిన్ గారు రొమాన్స్ సీన్స్లో కావచ్చు అన్నీ కూడా కొంచెం ఓవర్గా ఉన్నా, పెద్ద ఓవర్ అనిపించాం మన యూత్కి అయితే. బట్ ఫ్యామిలీస్ అయితే కొంచెం ఇబ్బంది పడచ్చు. చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పక్క టాలీవుడ్లో అయితే అతికిపోడని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా, అర్జున్ రెడ్డితో మన విజయ్ దేవరకొండ ఎలాగైతే పాత్ర వేసాడో అలాగే ఈ వీడియో కూడా బబుల్ గమ్ సినిమాతో పక్కాగా పాత్ర వేసాడు. ఇంక రేపటి నుంచి నా కొడుకు అనే కనకాల మన సుమన్ కనకాల అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. నాకే కొన్ని సీన్స్లో అయితే ఈడైనా అనిపించింది అనమాట. అలా కొత్త హీరో అనేలాగా లేడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నటించాడు, చాలా అలుగుగా నటించాడు అనమాట. ఓవరాల్గా నాకైతే బ్లాక్ బస్టర్ మూవీ అన్న మనోడికి. ఫుల్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట. యూత్ వస్తే గ్యాంగ్తో బాగా ఎంజాయ్ చేసే సినిమా బబుల్ గమ్ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ హిట్, చాలా బాగుంది. నాకు తెలుగు రాదు. It's a wonderful movie. It's a very nice message-oriented movie. I felt really good after coming out of the theatre. I think everybody should watch this. It's a very fresh movie, very new concept, and I think everybody should watch it. Highlights and Highlight interval ముందు ఒక సీన్ ఉంది, అదే చాలా ఇంటెన్స్ సీన్. చాలా మ్యూజిక్, యాక్టింగ్, రోషన్ మాన్సా's acting was amazing, very intense, and then I think it was really good. And climax scene chala, my favorite was climax. How is the theatre response? Theatre response is amazing. Everybody's cheering for Roshan Mansa's acting. The story is good, the music is good. The final rating 5 out of 5, super hit. Thank you. సుమక్క ఉన్నా సినిమా మామూలుగా లేక మామూలుగా సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్. నిజంగా చాలా బాగా ఉందాక, చాలా ఎంజాయ్ చేసిన, చాలా నీట్గా ఉంది సినిమా. మనోడు యాటిట్యూడ్ మామూలుగా లేదు, యాటిట్యూడ్కి మించి ఉంది. యాక్టింగ్ అయితే వండర్ఫుల్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ అసలు లేకుండా ఇంత అద్భుతమైన సినిమా. అంటే ఒక సినిమాకి సంబంధించి ఒక రొమాన్సో లేకపోతే ఫ్యాక్షన్ వేరే దాని గురించి చూస్తారు. ఈ సినిమాకి సంబంధించి లవ్, అలాగే ఫాదర్ అండ్ మదర్ మధ్యలో ఉన్న సెంటిమెంట్ కానీ, ఫాదర్ అండ్ సన్ మధ్యలో ఉన్న డైలాగ్ డెలివరీ కానీ, పంచ్ డైలాగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నా. జిలేబీ సాంగ్ అనేది మనం చూసాం ఆల్రెడీ, ఇన్స్టాలో ఎంత ఫేమ్ అయింది, అంతకు మించి ఉంది అన్నాను. అసలు థియేటర్లో అట్లా లైవ్గా చూస్తుంటే సినిమాలో సాంగ్ అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సుమక్ అయితే ఎగిరి గంతేసింది. నిజంగా సుమక్ ఎప్పుడన్నా హ్యాపీగా ఉందంటే ఈరోజు, ఎందుకంటే ఫస్ట్ సినిమాగా లాంచ్ చేసినప్పుడు చాలామందికి భయం ఉంటుంది, కానీ సుమక్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇంత భారీ ఎత్తున హిట్ అవుతుంది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా చాలా బాగుంది అసలు సినిమా. ఫైట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి అసలు. బోర్ అనేది కానీ, ఆ ఫైట్స్ కానీ లాగ్ అనేది కాకుండా చాలా డిఫరెంట్గా తీసారు. సినిమా డైరెక్షన్ చాలా బాగుంది. అంటే లవ్ అండ్ కెరీర్ గురించి చాలా అద్భుతంగా చూపించారు. ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి యూత్కి కనెక్ట్ అవుతుంది అన్న. బ్యూటిఫుల్ అండి. అసలు నాకు ఫస్ట్ యాక్చువల్లీ రైటర్గానే నాకు పరిచయం. నేను రాస్తున్నాను, రోషన్ కోసం రాస్తున్నాను, కానీ రోషన్తో యాక్ట్ చేయడం నాకు అసలు డెబ్యూటెంట్ లాగా అయితే అనిపించలేదు. రోషన్ ఇంకోటి మనం అంటే ఇప్పుడు రాజీవ్ గారు సన్, సుమ గారు సన్ అన్నప్పుడు మనం అనుకుంటాం కదా లైక్ ఒక సర్టన్ ఎక్స్పీరియన్స్తో వస్తాడని. రోషన్ తన ఎక్స్పీరియన్స్ తను తెచ్చాడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తన న్యాచురల్గా తను ఎలా పోర్ట్రే చేయగలడో ఇలాంటి క్యారెక్టర్ని అలా చేశాడని అనుకుంటున్నాను. షూర్ అండి. ఐ మీన్ నేను ఇందాక కూడా చెప్తున్నాను, మీరు థియేటర్కి రావడం వరకు సుమ గారి అబ్బాయిని వస్తారు, ఎల్డన్ను రోషన్ కనకాల అని వెళ్తారు అనుకుంటున్నాను ఫర్ షూర్. తను బెంచ్ మార్క్ అని క్రియేట్ చేశారు.
తన యాటిట్యూడ్ కానీ తన యాంగర్ కానీ అని తన పోర్ట్రేయల్. ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొచ్చా లేదా ఓన్లీ యంగ్ జనరేషన్? లేదంటే ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ చూడొచ్చు. ప్రతి ఫ్యామిలీకి ఉంటుంది కదా, అంటే వాళ్ళ చిల్డ్రన్ లవ్ మీద కెరియర్ చూస్ చేసుకోవాలి అని. సో డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ పిల్లలకి మరి అండర్ 16 మేబీ. ఒక్కొక్క హీరోకి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. ఫ్రమ్ రోషన్ సైడ్ ఏంటి తన స్పెషల్ గివింగ్ ఎమోషన్ ఎక్స్ప్రెషన్స్? చాలా ఎక్స్ప్రెషన్ అండి రోషన్. తను ఎనీ రోల్కి అడాప్ట్ చేసుకుంటాడు. తనకు ఒక మ్యూజిక్ స్టైల్ ఉంటుంది. తను వినే మ్యూజిక్ సీన్ బట్టి ఉంటుంది. ఒకవేళ రొమాంటిక్ సీన్ అంటే రొమాంటిక్ మ్యూజిక్ వింటాడు, అగ్రెసివ్ సీన్ అంటే అగ్రెసివ్ మ్యూజిక్ వింటాడు. సో తను ద వే హీ అడాప్ట్స్ ఇన్ టు దట్ రోల్, అది చాలా బిగ్ డీల్ అనుకుంటున్నాను. డాన్స్ అయితే చెదకొట్టాడు నేను చూస్తే అనుకుంటా. ఓవరాల్గా నేను డెఫినెట్లీ 5 out of 5 ఇస్తారండి ఫర్ ఎఫర్ట్ ఫర్ యాక్టింగ్. అంటే ఎవ్రీబడి 100% ఇచ్చారు అనుకుంటున్నాను నేను. సో నేను అంటే దగ్గర నుంచి చూశాను కాబట్టి అంటే నేనైతే ఆఫ్ కోర్స్ రోల్ ఏంటి మూవీలో? యాంటీ హీరో అండి, విలన్. ఓకే, ఎలా అనిపించింది అంటే ఒక డెబ్యూ హీరోకి విలన్గా చేయడం? నాకు టెక్నికలీ అంటే కొత్తగా అనిపించింది. అంటే మరీ విలన్ అంటే మనం చాలా ఆబ్వియస్గా చూపిస్తాం కదా విలన్. అంటే ఇప్పుడు సుమ గారి ఫస్ట్ చెప్పులు ఇప్పేద్దాం పెద్దవాళ్ళకి మన గురువులు కేజే యేసుదాస్ గారు. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. ఆల్ ది బెస్ట్ బబుల్ గమ్. ముందుగా మన తెలుగు ఇజ్జత్ రామోజీరావు గారు, కీరవాణి గారు, దాసరి నారాయణరావు గారు అండ్ సుమక్క గారు. ఇండియన్ ఇజ్జత్ బ్లాక్ కలర్ రజనీకాంత్, రోషన్, కేజే యేసుదాస్, డసెట్టన్ అండ్ మెనీ మోర్ అండ్ అవర్ మెగాస్టార్స్. ఆల్ ది బెస్ట్ బబుల్ గమ్ టీమ్. ఒకరికి మెగాస్టార్ నచ్చుతారు, ఒకరికి మహేష్ బాబు నచ్చుతారు, ఒకరికి ప్రభాస్ గారు నచ్చుతారు. ప్రభాస్ గారితో పాటు అందరికీ నచ్చేది మన సుమక్క గారు. ఆల్ ది బెస్ట్ బబుల్ గమ్ టీమ్. విషింగ్ రోషన్ ఆల్ ది బెస్ట్. మనం ఇంకోటి ఏంటంటే సమాజంలో చీడపురుగులు మనకు మంచి చేస్తాయి. ఎందుకంటే చీడపురుగులు చంపడానికి ఇంటికి ఒకరిని పిలిచి వాడికి 10 రూపాయలు ఇచ్చి చీడపురుగులు చంపడానికి మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తాయి. ట్రోల్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితాలు వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. సో మన రోషన్ అందరూ సక్సెస్ అయ్యి ట్రోల్ అవుతారు. మన బుడ్డాడు రోషన్ ఆల్రెడీ ట్రోల్ అయిపోయాడు, అంటే ఆల్రెడీ సక్సెస్ కొట్టేశాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది best. I sincerely request Mr. Roshan to stay away from trolls, not to watch this bloody unwelcome memes. Wishing him all success. May Roshan cultivate రాజీవ్ కనకాల మన మిడిల్ క్లాస్ అబ్బాయిలకి బావగారు టాలరెన్స్ అండ్ సుమక్కాస్ తెలుగు లాంగ్వేజ్. విషింగ్ ఆల్ సక్సెస్. ఇంకొకటి వన్ లాస్ట్ థింగ్, అందరూ సక్సెస్ ఫెయిల్యూర్ ఇవన్నీ అనుకుంటారు, అవన్నీ అందరికీ అతీతం. మన రోషన్ ఎప్పుడు సక్సెస్ఫుల్లే. రోషన్ అనేవాడు ఎప్పుడు ఫెయిల్యూర్ అవుతాడంటే తెలుగు మాట్లాడడం మానేసినప్పుడే. యాజ్ సచ్ రోషన్ మనందరికీ మన తెలుగు గౌరవం ఆత్మగౌరవం నిలబెట్టిన రామోజీరావు గారు, దాసరి నారాయణరావు గారు అందరూ వాళ్ళ బ్లెస్సింగ్స్ అందరూ ఉంటాయి. బబుల్ గమ్ ఆల్ ది బెస్ట్. ఆల్సో కళ్యాణ్ రామ్ సినిమా వచ్చింది, అందుకని ప్రతి సినిమా మనం ఫస్ట్ షో టికెట్ చూడాలనుకుంటాం. మన సుమక్క గారు ఏంటంటే మన తెలుగు ప్రజలు టీవీల్లోకి చొచ్చుకుపోయి కరెంట్ లేనప్పుడు కూడా మనకి టీవీ మీద సుమక్క కనబడతారు వాళ్ళ పంచులో. సో అందుకనే ఎప్పుడు నేను సినిమా టికెట్ తీసుకుంటాను, కానీ ఇవాళ కోలాహలం చూద్దామని అందరితో అయ్యాక ప్రశాంతంగా నేను టీవీ చూస్తాను. ఎందుకంటే ఈ 2 days కోలాహలంగా ఉంటుంది, ఒక ప్రభంజనంలో అందరూ వస్తారు. ఆల్రెడీ ఇంకోటి మన దీంట్లో హీరోయిన్ గారు కూడా చాలా నీట్గా చాలా సింప్లిఫైడ్, ఒక గర్వం అది లేకుండా సింపుల్గా ఉన్నారు. విషింగ్ మానస చౌదరి గారు ఆల్ ది బెస్ట్. అందులో నా ఫేవరెట్ లేటెస్ట్ ట్రెండ్స్లో శ్రీచరణ్ అన్న ఆల్ ది బెస్ట్. వాళ్ళకి ఆల్రెడీ మన విశ్వక్సేన్ అన్న, మన అడవిశేష్ గారు, మన టిల్లు వీళ్ళందరూ వచ్చి నెక్స్ట్ జనరేషన్కి మా బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆల్ ది బెస్ట్. విషింగ్ వన్స్ అగైన్ విషింగ్ రోషన్ ఆల్ ది బెస్ట్. ఇంకో లాస్ట్ థింగ్, అందరూ మన పెద్ద హీరోలతో సినిమాలు తీయడానికి నాని గారును రవితేజ అన్న ఫస్ట్ డైరెక్ట్ చేయాలనుకుంటారు. సో నేనేమంటానంటే మన రోషన్ ఇప్పుడు ఎలా తయారవ్వాలంటే ఒక నానికి రవితేజ గారికి ఆపర్చునిటీ, ఒక డైరెక్టర్ అవ్వాలంటే ముందర రోషన్ ద్వారా ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి. విషింగ్ రోషన్ ఆల్ ది బెస్ట్. త్వరలో మన సుమక్క గారు కూడా మన త్రివిక్రమ్ గారు అవన్నీ ఏంటంటే రైటింగ్స్ ఎంత పాపులరో అలాగా రోషన్ హీరోగా వాళ్ళ నాన్నగారు ఒక క్రికెట్ కోచ్గా సంథింగ్ లైక్ దట్ సుమక్క డైలాగ్ రైటర్గా ఉండే ఒక సినిమా రావాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. వీఆర్ సో గ్రేట్ఫుల్ టు సుమక్క అండ్ ఫ్యామిలీ ఫర్ కీపింగ్ అవర్ తెలుగు లాంగ్వేజ్ ఇంటాక్ట్. జై రామోజీరావు, జై కీరవాణి, జై రాజమౌళి. ఆల్ ది బెస్ట్ రోషన్. థ్యాంక్ యూ. ఇప్పుడే చూశారు మూవీ బబుల్ గమ్ మూవీ ఐమాక్స్ లో. దీని అమ్మ ఉన్నది సినిమా సూపర్ హిట్.
ఎంత బాగుందంటే అన్నా చెప్పాలి. ఆ యాక్టింగ్, రోషన్ యాక్టింగ్ ఫస్ట్ టైం అంటే ఎంత సూపర్ చేశాడు. ఆ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ అబీబీ అబీబీ అబ్బా ఏం డ్యాన్స్ అది, మంచి యాక్టింగ్ ఉంది, చాలా బాగుంది. ఆ కామెడీ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ తండ్రి కొడుకుల ప్రేమ అనుబంధం, తల్లిదండ్రుల అనుభవం అంటే ఎంతో బాగుందో. సినిమా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. ఎలివేషన్స్ బాగున్నాయి. స్టోరీ హైలైట్స్ వచ్చేసి ఒక మనం హై లెవెల్లో ఉండి గిటంగా ఒక చిన్నగా బీదగా ఉండి ఆ బీద కుటుంబంలో ఉండి ఆ లవ్ అనేది ఎఫెక్ట్ ఎంతో బాగుంటుందో ఈ సినిమాలో ఉన్నది. సినిమా మాత్రం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. రోషన్ యాక్టింగ్ నెంబర్ 1. అసలు ఇతను ఫస్ట్ టైం చేశాడు అంటే నమ్మలేము. అసలు ఇంత ఎన్నో సినిమాల అనుభవం ఉన్న వ్యక్తిలా చేశాడు యాక్టింగ్. హీరోయిన్ సూపర్, ఆమె గిటంగా బాగుంది, యాక్టింగ్ బాగుంది, సూపర్. బాగా ఎలివేషన్స్ మంచిగా ఉన్నాయి, చాలా బాగుంది. ఓకే, రేటింగ్ వచ్చేసి 4.5 ఇస్తాను.